హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. మనోధైర్యాన్ని భారత విజయం సాధించాలని సింధూర్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వాలని ఆ స్వామివారిని భారత ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరువేతకు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టింది. అది సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముసునూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పట్టణ శాఖ ద్వారా ప్రత్యేక పూజలు జరిపించాము. సైనికులకు మనోధైర్యం, శక్తిని కల్పించాలని కోరుకుంటూ ఆ అభయాంజనేయ స్వామిని కోరడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి ముస్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడుల్ని వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సింధూర్ ఒక ఉగ్రవాది దాడులపైన ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది. భారతదేశాన్ని కాపాడుకోవాలని, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులనని, ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు ఈ దేశాన్ని ఉగ్రదేశంగా భావించి మన మీద దాడులు చేస్తూ సామాన్య పౌరుల మీద దాడులు నిర్వహిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో కానీ, ఎల్ఓసిలో కానీ, ఎల్ఓఏసీలో కానీ, పెహల్గాంలో కానీ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో భారత సరిహద్దుల్లో అక్రమంగా చొరబాటుదారులాగా వచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని తిప్పికొట్టేదానికి భారత సైన్యం వీరులు మన వాళ్ళు అందరూ కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యుద్ధం ప్రకటించే స్థితికి వచ్చింది. కాబట్టి ఈ సైనికులకు అందరికీ అండగా ఉండాలని, ఈ దేశంలో ఉన్న పౌరులు సుభిక్షితంగా ఉండాలని, ఎవరైతే దుర్మార్గంగా ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా పరిగణించబడిన పాకిస్తాన్ వాసుల్ని మనం తుదిముట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మన సైనికులకి ధైర్య సాహసాలు ఉండాలని చెప్పి భారతదేశం మనం ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన స్థితిలో మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి దేవాలయంలో కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మనకి దైవభక్తి కావాలా, దేశభక్తి కావాలా, దైవభక్తి కోసం, దేశభక్తి కోసం, మనోధైర్యం కోసం మనం ముందుకు పోవాలని మనం భగవంతుడిని ప్రార్థన చేస్తూ దేవాలయాల చుట్టూ కూడా అందరం ప్రదక్షిణలు చేసి ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.